మన దేశంలోని ఫేమస్ టూరిస్ట్ సిటీస్ లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హిస్టారికల్ ప్లేసెసే కాదు, ఎంతో చరిత్ర కలిగిన ఫేమస్ ఫుడ్స్ కూడా ఈ సిటీలో లభిస్తాయి. స్వీట్ హాట్ నుంచి వెజ్ నాన్ వెజ్ వరకు, ఇరానీ చాయ్ నుంచి బ్లాక్ కాఫీ వరకు అందరికీ అందుబాటులో ఉంటూ నోరూరిస్తుంటాయి. అయితే ఇలాంటి ఐటమ్స్ ని అత్యంత క్వాలిటీతో టేస్ట్ తో అందించే లగ్జరీ రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం కొన్ని చోటే ఉంటాయి. అలాంటి ఫేమస్ హోటల్స్, ఫేమస్ చెఫ్స్, ఫేమస్ ఐటమ్స్ ను జల్లెడపట్టి మరీ అవార్డులు అందిస్తుంది 10 టీవీ. ఫుడ్ ఫ్యూజన్ 2025 పేరుతో నిర్వహించిన ఈ పోటీలో నాస్టిన్ వెంచర్ కి బెస్ట్ సప్లయర్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ టు ద హాస్పిటాలిటీ సెగ్మెంట్ అవార్డు దక్కింది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా సంస్థ సీఈఓ చక్రాధర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. మనం ఏదైనా హోటల్కి వెళ్తే అక్కడ సర్వ్ చేసే ఫుడ్ తో పాటు అక్కడ అంబియన్స్ ని కూడా ఆస్వాదిస్తాం. లగ్జరీ హోటల్స్ కు వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం టేబుల్ ముందు కూర్చొని ఆ పరిసరాలను గమనిస్తుంటాం. టేబుల్ పై ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ కనిపిస్తే ఆ ఫీలే వేరు. అలాంటి ఫీల్ ని కొన్నేళ్లుగా అందిస్తుంది నాస్టిన్ వెంచర్. టేబుల్ టాప్స్, నాప్కిన్స్, వాటర్ ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ తో ఫుడ్ లవర్స్ మనసు దోచుకుంటుంది. సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ని సొసైటీకి ఇవ్వాలనే లక్ష్యంతో విదేశాల నుంచి ఈ ప్రొడక్ట్స్ ను ఇండియాకు తెప్పిస్తున్నారు సీఈఓ చక్రాధర్. నాస్టిన్ ద్వారా డ్యూనీ, లవిటా, బ్లూ పైన్ కంపెనీల ప్రొడక్ట్స్ ని తెప్పించి స్టార్ హోటళ్లకు, కట్లరీ, హాస్పిటాలిటీకి చెందిన ప్రొడక్ట్స్ ను అందిస్తున్నారు. ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ ను అందిస్తున్న బెస్ట్ కంపెనీ నాస్టిన్ మాత్రమే కావడంతో 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ 2025 అవార్డు దక్కింది. హాస్పిటాలిటీ విభాగానికి సంబంధించి వినూత్నమైన ప్రొడక్ట్స్ ను అందిస్తున్నందుకు ఈ అవార్డు దక్కటం నిజమైన గౌరవమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇక ఈ అవార్డు తమ జర్నీలో ఓ మైల్ స్టోన్ మాత్రమే కాదని, నాస్టిన్ లో తాము చేస్తున్న అద్భుతమైన ప్రయాణానికి నిదర్శనమని అన్నారు. ఈ అవార్డు వెనుక ఎంతో మంది కృషి ఉందని, తన వెంట ఉండి ప్రోత్సహించిన టీం కి, పార్ట్నర్స్ కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మరింత ఉత్సాహంతో, పురోగతితో నాస్టిన్ ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు.